మీరు అడ్మినిస్ట్రేషన్ యొక్క పూర్వపరాలు తెలియజేయచ్చు. కార్తీక్ గారు చాలా మందికి ఏలేదు సార్. ఇప్పుడు ఈ రోజు రాష్ట్రంలో ఒక సంఘటన జరిగింది సార్. సంఘటన జరిగిన దాన్ని తప్పు జరిగింది, ఆ తప్పును సరిదిద్దండి అని పెద్దన్న పాత్రగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు దాన్ని ఒక దగ్గర తప్పు జరిగింది సార్, దాన్ని అట్లానే ముందుకు తీసుకుపోదాం, సెట్ చేసి దాన్ని రైట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే తప్పు జరుగుతుంది, మీరు రియాక్ట్ అవుతున్నారు, రియాక్ట్ అవ్వడం గొప్ప విషయం. కానీ ప్రభుత్వంలో ఉండి రియాక్ట్ అయ్యేంత వరకు రావడం ఎందుకు, ప్రతిపక్షం వేసేంత వరకు మీరు లేవకపోవడం ఎందుకు అన్నది ఇక్కడ పాయింట్ సార్. ఇంతకు ముందు మీరు రియాక్ట్ అవ్వడం గొప్ప విషయం, గతం కంటే మీరు భిన్నంగా చేస్తారు. శ్రీకాంత్ గారు, గురుకులాలలో రోజు కల్తీహారము వస్తున్నది, అది ఎన్నాళ్ళు వస్తుందండి అట్లా సార్? దానికోసం కలెక్టర్లు అందరు సార్, అధికారులకు అందరికి కూడా ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది. ఇది ప్రక్షాళన కాదా సార్? ఇది ప్రక్షాళన కాదా? ఇంకేం చేస్తారు అధికారులు? ఇచ్చిన ఆర్డర్ ని ఫాలో అవ్వాలి సార్. నేను ఒక్క మాట చెప్తున్నా, ఈ ఐ న్యూస్ ఛానల్ వెదికి చెప్తున్నా, పెద్దలు కూడా నా మాట తప్పంటే నన్ను సరి చేయొచ్చు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీ ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీ ఉండొచ్చు, కానీ అధికారులు అనే వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఏ ఒక్క వ్యక్తికో లేకపోతే ఇంకొక దానికో వాళ్ళు భయపడి వాళ్ళు ఫేవర్ గా పనిచేయకూడదు. కాబట్టి ఏ ప్రభుత్వంలో ఉన్న ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్స్ ని అధికారులుగా వాళ్ళు ఫాలో అవ్వాలి. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు వెళ్లి ఇన్స్పెక్షన్ చేసి నివేదికలు ఇవ్వమని ఆర్డర్స్ ఇచ్చేసారు. కాబట్టి ఆర్డర్స్ ని అధికారులు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఒక్క మాట సార్, అన్నారు మాట్లాడుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఒక లిస్ట్ ఇచ్చారు, బట్టి గారు ఒక లిస్ట్ ఇచ్చారు. ఇది ఒక పార్టీ, ఒక ప్రభుత్వం అంతర్గతంగా చేస్తున్నటువంటి పార్టీ. జగ్గారెడ్డి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా, మమ్మల్ని కనీసం సంప్రదించకుండా తెలంగాణ కాంగ్రెస్ పార్టీని చంపేస్తారని చెప్పేసి ఆయన క్వశ్చన్ బీజేపీ అనేది ఏం చెప్పలేదు. కాబట్టి మనం గతంలో గోడలకు చెవులు ఉంటాయి అనుకున్నాము, కానీ ఈ రోజు గోడలకు కేటీఆర్ గారు ఉంటారు. కాబట్టి కేటీఆర్ అంటే గవర్నమెంట్ గొప్పతనం కాదు, ఇంతకన్నా నీచం ఏముండదు. సరుగులు సంప్రదాయం సార్. పక్కింటి సంవత్సరం పక్కన పెడితే ఇంటి సంవత్సరం గురించే మీ నాయకులు బయటకు వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా మమ్మల్ని సంప్రదించకుండా మీరు ఢిల్లీ లాబింగ్ చేస్తున్నారా? ఏసీసీ కార్యదర్శి ఏం చేస్తున్నారు, దీపదాస్ మున్షి ఏం చేస్తున్నారు అనేది ప్రశ్న చేస్తున్నారు ఆయన. అది వాళ్ళు ఓన్లీ చెప్పినారు కానీ ఇట్లా వేరే వేరే పేర్లు లిస్ట్ ఇచ్చారని ఇట్లా ఇంత డీటెయిల్ ఏం చెప్పలేదు. కాబట్టి ఏం ఊహాజనితంగా మాట్లాడొద్దు, ఫస్ట్ ఊహాజనితంగా మాట్లాడొద్దు, వినడం అనేది ఇంతకన్నా నీచమైన సంస్కృతి ఏముండదు. నేను ఏమంటున్నంటే ఒక్కటే నిమిషం సార్, మీరే మాట్లాడండి. గౌరవ్ కార్తిక్ గారు ఏమంటున్నారంటే కేటీఆర్ గారికి చెవులు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ వింటుండంటే కేటీఆర్ గారికి ఇంటెలిజెన్స్ ఏమంటారు దాన్ని, అది ఎక్కువ ఉంది. తనకు తన స్వభావం ఏంటంటే ఇమ్మీడియట్ రియాక్ట్ అయితే తెలుసుకుంటాడు. తర్వాత ఇంకొకటి, మీ గవర్నమెంట్లు ఉన్నారు, మీ గవర్నమెంట్ కనీసం ఒక ఐఏఎస్ లో గవర్నమెంట్ సలహాదారులను పెట్టుకుంటే మీకు మంచి సలహాలు ఇస్తారు. మీరు పెట్టుకుంటే టీడీపీ కాంగ్రెస్ లో పెట్టుకుంటే మీకు సలహాలు ఎక్కువ టైం లేదు, దయచేసి వెరీ వెరీ షార్ట్. ఒక్క మాట షార్ట్ యాడ్ చేస్తాను. మంత్రివర్గ విస్తరణ పైన మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. కేసీఆర్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత మంత్రివర్గ విస్తరణ చేయకుండా చాలా ఆలస్యం చేశారు, డిలే చేశారని మనం విమర్శ చేశాం. కానీ ఇప్పుడు కూడా ప్రభుత్వం సంవత్సరం అవుతుంది, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవులే నింపుకోలేకపోతున్నారు, మంత్రివర్గాన్ని విస్తరించలేకపోతున్నారు. కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖలు ఖాళీగానే పెట్టారు కదా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గానీ, హోంశాఖ గానీ, విద్యాశాఖ గానీ ఖాళీగానే పెట్టారు కదా. బట్ కనీసం మంత్రివర్గం కాదు, మినిస్టీరియల్ ఎక్స్పాన్షన్ కూడా జరగకపోతే కేసీఆర్ కి చేసిన విమర్శ మీకు కూడా వర్తిస్తుంది కదా. కేసీఆర్ కు జరిగినవన్నీ కూడా కాంగ్రెస్ వర్తిస్తుంది. కేసీఆర్ త్రూ ఫాలో ప్రక్షాళన జరగాలని మేము ముందే గుర్తించడం, ఇది ఎన్నికల కన్నా ముందే ఏం ప్రక్షాళన జరుగుతుంది.